హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2024 డీఏ అరియర్స్ చెల్లింపులకు ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ ఉద్యోగ వర్గాలందరికీ కూడా ఒక అత్యంత ముఖ్యమైన మరియు అత్యవసరమైన గమనిక ఇప్పుడు వెలువడిందండి. అదేంటంటే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న జనవరి 2024 సంబంధించి కరువు భత్యం డిఏ అరిజర్స్ చెల్లింపులకు ఇప్పుడు ఒక కీలకమైన ముందడుగు పడాల్సి ఉంది. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఈ బకాయిల బిల్లుల ప్రాసెసింగ్ ప్రక్రియ ఈ పాటికి ఊపందుకోవాల్సి ఉండింది. ఎందుకంటే ఇది ఉద్యోగుల ఆర్థిక హక్కులతో ముడిపడి ఉన్న అంశము. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వులను మనం ఒకసారి పరిశీలిస్తే 2024 జనవరి నుండి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి కాకుండా 3 సమాన విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చింది. అంటే ఉద్యోగులకు రావాల్సిన మొత్తం బకాయిని 3 విభాగాలు చేసి, వాటిని నిర్ణీత కాల వ్యవధులలో వారి ఖాతాల్లో జమ చేస్తారని అన్నమాట. అయితే ఈ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఒక్కసారిగా భారం పడకుండా ఉండటంతో పాటుగా ఉద్యోగులకు క్రమపద్ధతిలో నిధులు అందుతాయని ప్రభుత్వం భావించింది. మరి ఉద్యోగులు తమ నెలవారీ వేతనాలకు సంబంధించిన వివరాలు, డీఏ ఆమోద పత్రాలు మరియు ఆర్థిక శాఖకు సంబంధించి ఇతర జీవోల కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. వారు నేరుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అన్ని వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే డీఏ బిల్లుల ప్రాసెసింగ్ ఏ దశలో ఉంది, తమ వ్యక్తిగత ఈ పే స్లిప్స్ సేవలను ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సైబర్ ట్రెజరీ పోర్టల్ ఒక కీలక వేదికగా అయితే పనిచేస్తోంది. ఇక్కడ ప్రతి ఉద్యోగి కూడా తమ ట్రెజరీ ఐడీ ద్వారా లాగిన్ అయ్యి తమ ఆర్థిక లావాదేవీల స్థితిగతులను తనిఖీ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆగస్టు 2026లో ఉన్నాము. ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మొదటి విడత డీఏ బిల్లులను ఈ నెలలోనే ప్రాసెస్ చేసి ట్రెజరీకి సమర్పించాల్సి ఉంది. అంటే ఈ ఆగస్టు నెలాఖరు నాటికి ఈ బిల్లులన్నీ కూడా ఆన్‌లైన్‌లో సిద్ధం కావాలి. అయితే క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది. ఎందుకంటే ట్రెజరీ పోర్టల్‌లో ఈ డీఏ అరియర్స్ బిల్లులను దాఖలు చేయడానికి అవసరమైన ఆన్‌లైన్ ఆప్షన్ అనేది ఇంకా అందుబాటులోకి రాలేదు. సాఫ్ట్‌వేర్‌లో ఈ ఆప్షన్ ఇంకా ఎనేబుల్ కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఇతర డ్రాయింగ్ విభాగాలకు సంబంధించి అంటే వివిధ శాఖలకు సంబంధించి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు బిల్లులను తయారు చేయడంలో తీవ్రమైన ఆటంకాలను అయితే ఎదుర్కొంటున్నారు. బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి వీలు పడకపోవడంతో మొత్తం ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీనివల్ల నిర్ణీత గడువులోపు నిధుల విడుదల కావేమోనన్న భయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఉపాధ్యాయ మరియు ఉద్యోగ సంఘాల నాయకులు వెంటనే రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గడువు సమీపిస్తూ ఉన్నందున వారు తక్షణమే స్పందించి రాష్ట్ర స్థాయిలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను మరియు ట్రెజరీ విభాగం అధికారులను కలిసి ఈ సమస్యను విన్నవించాలి. ట్రెజరీ సాఫ్ట్‌వేర్ నిర్వహించే టెక్నికల్ టీమ్‌తో సమన్వయం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన పోర్టల్‌లో డీఏ అరియర్స్ ఆప్షన్‌ను పునరుద్ధరించేలాగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా అధికారులు కేవలం ఆప్షన్ ఇవ్వడమే కాకుండా డీడీఓలు సమర్పించేటటువంటి బిల్లులను ట్రెజరీ సిబ్బంది ఎటువంటి కొర్రీలు పెట్టకుండా సకాలంలో స్వీకరించి ఆమోదించేలాగా తగిన ఆదేశాలు జారీ చేయాలని కూడా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లులు పెండింగ్‌లో ఉండకుండా చూస్తేనే నిధులు త్వరగా విడుదలవుతాయి. మొదటి విడత డీఏ నిధులు గనక ఈ ఆగస్టు 2026లోనే ఉద్యోగుల ఖాతాల్లో జమ అయితే గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉపాధ్యాయులకు మరియు ప్రభుత్వ సిబ్బందికి అది అతిపెద్ద ఊరటగా మారుతుంది. తమ కష్టార్జితం సరైన సమయంలో చేతికి అందటం వల్ల వారి కుటుంబ అవసరాలకు మరియు ఇతర ఆర్థిక బాధ్యతలకు ఎంతో తోడ్పాటనేది లభిస్తుంది అనైతే చెప్పవచ్చు.